ध्यायेत्सत्त्वगुणातीतं गुणत्रयसमन्वितं लोकनाथं त्रिलोकेशं कौस्तुभाभरणं हरिं नीलवर्णं पीतवस्त्रं श्रीवत्सपदभूषितं गोविन्दं गोकुलानन्दं ब्रह्मात्येन ఈరోజు శ్రావణ మాస బహుళ అష్టమి సందర్భంగా మనందరం కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి విశేషంగా జరుపుకుంటాము. తద్వారా ఆ కృష్ణ పరమాత్ముడు ధర్మస్థాపన కొరకని చెప్పి ఒక ద్వాపర యుగంలో అవతారం దాల్చి ఎన్నో విధమైనటువంటి యొక్క కష్టాలన్నీ కూడా అనుభవిస్తూ ధర్మస్థాపన చేసి ఎంత ఇబ్బందులు వచ్చినా కానీ ఆయన ఎదుర్కొని ఒక ధర్మస్థాపన చేసి అందరినీ కూడా రక్షించి ఒక ధర్మ మార్గంలో చూపిస్తూ, అదేవిధంగా పాండవులందరికీ కూడా ధర్మ మార్గంలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా రక్షణగా ఉంటూ అందరినీ రక్షిస్తూ ఒక మార్గంలో పెట్టాడు. అదేవిధంగా ఆ యొక్క కృష్ణ లీలల్ని కూడా చూసుకున్నట్లయితే మనకేం చెప్తుందంటే, ఎంత కష్టం వచ్చినా సరే ఎప్పుడు కూడా మనము వెనకడుగు వేయకుండా ఆ భగవత్ పాదాలని ఆశ్రయించి, స్వామి నువ్వు తప్ప నాకు వేరే గత్యంతరం లేదని చెప్పి ఆ కృష్ణ పరమాత్ముని ఆశ్రయించినట్టయితే ప్రతి విషయంలో కూడా విజయం చేకూరుతుంది. తద్వారా ఆ కృష్ణ చరిత్ర అందరూ కూడా తెలుసుకొని ఆ చరిత్ర ఆధారంగా ఆ కృష్ణుడు చెప్పినటువంటి మాటలన్నీ వింటూ ఆ గీతలో చెప్పిన విధంగా ప్రతి ఒక్క సమస్యకి కూడా ఈ కలియుగంలో పరిష్కారం భగవద్గీతలో ఉంటుంది. అదే ప్రకారంగా ఆ కృష్ణ పరమాత్ముడు ఉపదేశించినటువంటి ప్రతి విషయాన్ని మనందరం కూడా ఆచరణలో పెట్టి అత్యంత తొందరగా సనాతన ధర్మాన్ని రక్షించుకునేటువంటి బాధ్యత మనందరిది. కాబట్టి ఈ కృష్ణాష్టమి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఆ కృష్ణ నామస్మరణ చేస్తూ ఆ కృష్ణుని ఆశ్రయించండి. మీకున్నటువంటి యొక్క కష్టములన్నీ కూడా తొలగించుకొని పూర్తి విశ్వాసంతో ఆ కృష్ణ పరమాత్ముని యొక్క అనుగ్రహంతో ధైర్యంగా మీ జీవితంలో ముందుకెళ్లాలని ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. అందరికీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. కృష్ణం వందే జగద్గురు. దేవకి వసుదేవుల అష్టమ సంతానంగా శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమి తిథి రోహిణి నక్షత్రంలో మన గోపాలుడు జన్మించాడన్నది ఒక విశ్వాసం. ఈనాడు ఉపవాసం ఉన్నట్లయితే ఎన్నో కోట్ల ఏకాదశి చేసినంత పుణ్యం లభిస్తుంది అని పెద్దవారు చెప్తారు. అందరికీ గోకులాష్టమి శుభాకాంక్షలు. దేవకీ సుత గోవింద వాసుదేవ జగత్పతే దేహిమే తనేం కృష్ణ తామహం శరణాగత. సృష్టికర్త అయిన మహావిష్ణువు దుష్టుల సంహారం కోసం, సజ్జనుల ఉద్ధారం కోసం కృష్ణుడి అవతారంలో భూలోకంలో అవతరించిన రోజు ఈరోజు. ఈరోజు మనము గోకులాష్టమి, కృష్ణ జన్మాష్టమి అని పిలుస్తాము. ఈరోజు ప్రాతకాలం నుండి రాత్రి వరకు ఉపవాసం ఉండి కృష్ణుడికి పూజలు చేసి అర్ఘ్యం వదిలి మనం ఏదైతే నైవేద్యం పడతామో ఉపహారం పళ్ళు అవి మనం స్వీకరించాలి. ఈరోజు కృష్ణ లీలలో పాడుతూ భజనలు చేస్తూ తులసి అర్చనతో పూజ చేస్తే గోదానం చేసినంత ఫలం లభిస్తుందని స్కంద పురాణాలు చెప్తాయి. కనుక ఈ విశిష్టమైన రోజు మనము కృష్ణుడికి పూజించి ఆరాధించి మనము కృష్ణుడి ఆశీస్సులు పొందుదాం. నవనీత చోర గోపాల్ చిత చోరా యశోదా के बाल नवनीत चोर गोपाल कृष्णानी वेगने बारो कृष्णानी वेगने बारो बेगने बारो मुखवन्ने तोरो बेगने बारो मुखवन्ने तोरो